లైఫ్ మూవ్స్ ఫాస్ట్. ఈ ఏఐ జనరేషన్లో వర్క్, స్కూల్స్, డెడ్లైన్స్, నోటిఫికేషన్స్ అని చాలా ప్రెషర్తో ఉన్నాం కదా. అందుకని చెప్పి ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ వేసుకున్నాం. అది కూర్గ్కి. నేచర్ లవర్స్కి ఇది చాలా నచ్చుతుంది. ఇది ఒక 2 days ట్రిప్. 1 day ఏమో మేమున్న రిసార్ట్ ఎంజాయ్ చేయడానికి, ఇంకొక రోజు అక్కడున్న ప్లేసెస్ని ఎంజాయ్ చేయడానికి. మా జర్నీ థర్స్డే నైట్ స్టార్ట్ అయ్యి ఫ్రైడే ఆఫ్టర్నూన్కి రిసార్ట్ రీచ్ అయింది. రిసార్ట్ రీచ్ అయ్యాక మా 20 hours ఆఫ్ జర్నీ టైర్డ్నెస్ని పక్కన పెట్టేసి నేచర్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం. రిసార్ట్లో రూమ్ ఎలా ఉందో హన్విక మీకు చూపిస్తుంది. ఆ తర్వాత రిసార్ట్కి మేము పెట్టిన మనీ వర్త్, అసలు అక్కడ ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. This is our bedroom. This is our balcony. This is our room. This is another bed. This is my this is bed sheet. Open cupboard. గిన్నెలు. ఎక్కడ ఉన్నామో తెలుసా? మేము అండర్ గ్రౌండ్ లో ఉన్నాము. చూపినా ఈ రిసార్ట్ ఒక అందమైన అడవిలో ఒక చిన్ని పక్షిగూడు లాంటిది. ఇందులో బ్లాక్స్ ఉంటాయి. ప్రతి బ్లాక్కి 8 rooms. చాలా స్పేషియస్గా ఉంది. చూసారు కదా, ప్రతి రూమ్ ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది, డిఫరెన్స్ ఏముండదు. రూమ్ కాస్ట్ వచ్చేసి 11,000 to 14,000 ఉంటుంది. ఫుడ్ కూడా సపరేట్. కొన్నిసార్లు కొంచెం స్పెండ్ చేసినా పర్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది. మీరు చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్క ప్లేస్ ఒక ఫోటో సీనిక్ ప్లేస్. అండ్ చుట్టూ మొత్తం థిక్ ట్రీస్, పక్షుల సౌండ్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం ఉండే ఏ చోట ప్రతిరోజు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మనకు కుదరదు కదా. అందుకే ఒక్కోసారి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడంలో, డబ్బులు పెట్టడంలో తప్పేం లేదు. అలా అని చెప్పి సేవింగ్స్ లేకుండా స్పెండ్ చేసి ఇలా చేయాలని నేను చెప్పట్లేదు, అది తప్పు. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ పెద్దవాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి, షటిల్ అవన్నీ. కొన్ని గేమ్స్ మాత్రం ఛార్జబుల్, బట్ మిగతా గేమ్స్ అన్నీ ఫ్రీ. ఎలా అంటే గేమింగ్వి అండ్ పెయింటింగ్ది మాత్రం ఛార్జబుల్ విత్ GST ఉంటుంది. అడిషనల్గా కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది, బట్ వీ కెన్ అవాయిడ్ దట్. ఎందుకంటే మనం ఆ రిసార్ట్ తిరగడానికి మనకు టైం సరిపోదు. అండ్ మనం టైం మేనేజ్ చేసుకొని కొంచెం యాక్టివిటీస్లా చేసుకోవాలి అని అంటే ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అవి చాలా ఉన్నాయి. మా మేడం తెలిసిందే కదా, తనకి పెయింటింగ్ అదంతా చాలా ఇష్టం. సో అక్కడే కొంచెం టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత స్విమ్మింగ్, ఇంకో ఇష్టమైన వాటర్ ప్లేస్ చాలా నీట్గా ఉన్నాయి. మేము అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయలేదు, ఎందుకంటే మాకు టైం దొరకలేదు. అండ్ చిల్డ్రన్కి చిన్న పార్క్ లాగా కూడా ఉంది. అండ్ అదే ప్లేస్లో ఫైర్ క్యాంప్కి కూడా సెక్షన్ ఇచ్చారు, అక్కడ కూడా చాలా బాగుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే చాలా ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో ఆ చల్లటి వెదర్, ఆ అందమైన అడవి ప్రాంతంలో ఎంతో ప్రశాంతంగా ఉండే. అండ్ మన మేడంకి ఇంకో ఇష్టమైన ప్లే చెస్ గేమ్. అక్కడికి వెళ్ళి అన్నీ సెట్ చేస్తుంది సరిగ్గా, బట్ మిగతా పిల్లలు వచ్చి వాటిని డిస్టర్బ్ చేస్తుండే. అక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఒక వింత సౌండ్ లాగా వినిపిస్తూ ఉండే. అది ఏ సౌండో, ఏ పక్షి సౌండో తెలిస్తే కింద కామెంట్ చేయండి, వినిపిస్తాను కొన్ని సెకండ్స్ ఇప్పుడు మీకు.
నెక్స్ట్ డే మేము ఫస్ట్ వెళ్ళింది గోల్డెన్ టెంపుల్కి. ఇక్కడ టిబిటియన్స్ ఏరియా ఇది వాళ్ళు ఉండే చోటు అండ్ వాళ్ళ కోసం వాళ్ళు సెట్ చేసుకున్న ఒక బుద్ధిస్ట్ టెంపుల్ లాంటిది. ఇక్కడ చాలామంది ఉండే, సో జస్ట్ వెళ్ళి చూసి వస్తే బెటర్. ఎందుకంటే మెడిటేషన్ చేయడానికి అలా సైలెంట్ కూర్చొని మనం ఆలోచించడానికి అయితే మనకి ఇక్కడ స్కోప్ ఉండదు. చాలా టూరిస్ట్ అందరూ వచ్చి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం షాపింగ్ కూడా ఉంటుంది బయట, అది మీరు కావాలంటే చూసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే ఇక్కడ 1 hour కంటే ఎక్కువ స్పెండ్ చేయొద్దు. లోపల చూసాక మనకు అనిపిస్తుంది కొంచెం అన్నా సైలెంట్గా ఉండి ప్రేయర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటే బాగుండు అని. మేము నెక్స్ట్ కవర్ చేసింది ఒక బ్యాంబూ ట్రీస్ ఏరియా. అక్కడ చాలా బ్యాంబూ ట్రీస్ ఉంటాయి అండ్ చాలా లోపలికి వెళ్తే బర్డ్స్ సెక్షన్ ఉంటుంది. అక్కడ మీరు బర్డ్స్తో పాటు ఫొటోస్ తీసుకోవచ్చు. మేము అంత దూరం వెళ్ళలేదు ఎందుకంటే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది అండ్ ఎండకి మా వాళ్ళు అవ్వలేదు. సో హాఫ్ పార్ట్ చూసుకొని వచ్చి ఫొటోస్ దిగి కొన్ని వచ్చేసాం బయటికి. స్టార్టింగ్లో మీకు వాకింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అండ్ కింద బోటింగ్ కూడా చిన్నగా ఉంటుంది. అది కూడా మీరు కవర్ చేయవచ్చు ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఆ తర్వాత అక్కడి నుంచి మేము రాజా సీత అనే ప్లేస్కి వ్యూ పాయింట్కి వెళ్ళాము. ఇది చాలా బాగుంది. మేము ఈవినింగ్ వెళ్ళాము యాక్చువల్గా 4-5 కలా. సన్సెట్ ఆర్ సన్ రైజ్ టైంకి మీరు అక్కడ ఉన్నారు అని అంటే మీరు చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఫుల్ ఫాగ్ ఉంటుంది. మేము మిస్ అయిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే కాఫీ ప్లాంటేషన్ వ్యూ అండ్ అవే వాటర్ ఫాల్స్. ఈ రెండు మేము మిస్ అయ్యాము. కాఫీ ప్లాంటేషన్కి వెళ్తే అప్పుడు కూడా మీరు సన్ రైజ్ ఆర్ సన్సెట్ టైంకి వెళ్ళండి, చాలా బాగుంటుంది. అండ్ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఐ థింక్ ఇప్పుడు అన్ని వాటర్ ఉండవు. సో జస్ట్ ఒక 1/2 hour to 1 hour అక్కడ స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకొక ప్లేస్ ఏంటంటే ఎలిఫెంట్ క్యాప్. అక్కడ ఎలిఫెంట్స్ని వాటర్లో స్నానం చేయడం వాటితో ఫొటోస్ దిగడం అలౌడ్. బట్ ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల అది క్లోజ్ చేశారు. మాకు అయిన ఓవరాల్ కాస్ట్ 3rd ACకి ఒక 5,000 ముగ్గురికి కలిపి అండ్ స్టేకి ఒక 20,000 to 25,000 అండ్ మిగతా ఒక 5,000 to 10,000 అదర్ ఎక్స్పెన్సెస్. సో ఇట్ ఈస్ అరౌండ్ 40,000. మాకు స్టేకి ఎక్కువైనాయి కాబట్టి 40,000 పడింది. బట్ ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చు మనం. Thank you for watching the video. Do like, share and subscribe to the channel.